కుంభీంద్రవరద కేశవ జంభాసుర వైరి దివిజ సన్నుత చరిత అంభోజనేత్ర జలనిధి గంభీర నన్ను కావు కరుణను కృష్ణ. ఈ పద్యమునందు కవి వర్ణించిన నామములకు మనం ఇప్పుడు అర్థ వివరణ తెలుసుకుందాం. కుంభీంద్రవరద అనగా గజేంద్రుణ్ణి రక్షించి బ్రోచిన స్వామి. మనం గజేంద్రుని వృత్తాంతమును మరియొక పద్యమునందు వివరంగా తెలుసుకుందాం. ఇక కేశవ అన్న నామం గురించి ఇదివరకే మనం తెలుసుకున్నాం. కేశి అను రాక్షసుల్ని సంహరించిన వాడు కనుక, అలాగే సుందరమైన కేశములు కలిగిన వాడు కనుక స్వామిని కేశవ అంటారని. ఇక మరియొక అర్థం ఖ అనగా బ్రహ్మ, ఈ అనగా లక్ష్మి, ఈశ అనగా రుద్రుడు. ఈ ముగ్గురిని ప్రేరేపించువాడు. బ్రహ్మను ప్రేరేపించడం వలన సృష్టి కార్యం చేయడం, లక్ష్మీదేవిని ప్రేరేపించడం వలన ప్రకృతిలో చైతన్య శక్తిని నింపడం, అలాగే రుద్రుని ప్రేరేపించడం వలన సంహార కార్యం చేయడం. ఈ ముగ్గురిని ప్రేరేపించి కేశవుడైనాడు. ఇక జంభాసుర వైరి, ఈ నామము సందర్భానుసారంగా పిలువబడినది. జంభాసురుని గురించి మనం తెలుసుకుందాం. సముద్ర మథనం జరిగిన తర్వాత లభించిన అమృతమును శ్రీహరి మోహిని రూపము దాల్చి క్రూరమైన దుష్టులైన రాక్షసులకు దక్కకుండా వారిని మాయ చేసి ఆ అమృతము దేవతలకు మాత్రమే అందునట్లు చేసెను. అమృతం దక్కకుండా శ్రమ మాత్రమే మిగిలిపోయిందని అర్థం అయిన తర్వాత రాక్షసులు దేవతలపైకి యుద్ధమునకు వచ్చిరి. కాని అమృతము వలన శక్తివంతులైన దేవతలు బలిచక్రవర్తితో చేరిన అందరి రాక్షసులను సులభంగా ఓడించుచుండిరి. ఇంద్రుని వజ్రాయుధంతో బలిచక్రవర్తి గాయపడి నేల మీద పడిపోయినది చూచిన బలిచక్రవర్తి మిత్రుడైన జంభాసురుడు సింహమును ఎక్కి యుద్ధమునకు వచ్చి తన గదతో ఇంద్రుణ్ణి ఐరావతమును కొట్టెను. ఇంద్రుడు వజ్రాయుధంతో అతని తల నరికెను. భయపడిపోయిన రాక్షసులు చనిపోయిన వారి మృతదేహములను ఎత్తుకొని పారిపోయి అష్టపర్వతమునకు వెళ్లిరి. అక్కడ రాక్షసుల గురువైన శుక్రాచార్యులు మృత సంజీవని విద్య చేత చనిపోయిన రాక్షసులను అందరినీ బ్రతికించిరి. తర్వాత మనకు తెలిసిన విధంగా బలిచక్రవర్తిచే విశ్వజిత్ యజ్ఞమును శుక్రాచార్యులు చేయించి స్వర్గాన్ని ఆక్రమించుకొనగా దేవతల ప్రార్థన వలన శ్రీహరి వామనుడుగా వచ్చి బలిని అధోలోకమైన సుతల లోకమునకు పంపిన వృత్తాంతం మనం వామనావతారములో తెలుసుకున్నాము. దాని తరువాత బలిచక్రవర్తికి ఆప్తుడైనటువంటి వరములు కలిగి ఉన్నట్టి పరాక్రమవంతుడైన జంభాసురుడు శుక్రాచార్యునిచే బ్రతికింపబడినవాడు. బలిచక్రవర్తిని వామనమూర్తి సుతలలోకానికి పంపడం తట్టుకొనలేక స్వర్గముపై దండెత్తి దేవేంద్రునితో యుద్ధమునకు దిగెను. ఇంద్రుడు యుద్ధం చేసి అలసిపోయెను. బృహస్పతి గురువు యొక్క సలహా ప్రకారం ఇంద్రుడు అతన్ని జయించగలవాడు దత్తాత్రేయుడు మాత్రమేనని తెలుసుకొని సహ్యాద్రి పర్వతం చెంతన ఉన్న దత్తాత్రేయ స్వామి దగ్గరకు వచ్చి అతని సేవలు చేయిచుండెను. దత్తాత్రేయుడు అత్రి మహర్షి అనసూయాదేవి పుత్రుడు. వారికి శివాంశతో దూర్వాసుడు, బ్రహ్మాంశంతో సోమనామధ్యేయంతో చంద్రుడు, విష్ణు అంశతో జన్మించిన వాడే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు ఇంద్రుని యొక్క కష్టం తెలుసుకొని జంబాసురుణ్ణి ఎలాగైనా సహ్యాద్రికి వచ్చేలా చెయ్యమని చెప్పెను. అప్పుడు ఇంద్రుడు జంబాసురునిపైకి యుద్ధమునకు వెళ్లి అతడు సహ్యాద్రి పర్వతానికి వచ్చేలా చేసెను. దత్తాత్రేయుడు అతనితో యుద్ధము చేసి ఆ రాక్షసుని బాగా మెత్తబరచెను. కాని తర్వాత అతని మరణము మహాలక్ష్మి చేతిలో ఉందని తెలుసుకొని సహ్యాద్రి యందే వెలసిన అనకాదేవి రూపంలో ఉన్న మహాలక్ష్మిని వారంతా ప్రార్థించిరి. అనకాదేవి అక్కడకు వచ్చెను. ఆమె సౌందర్యమునకు మోహితుడైన జంభాసురుడు ఆమెను వివాహమాడమని కోరెను.
ఆమె అంగీకారం తెలిపి తనను తలపై పెట్టుకోమని షరత్తు పెట్టెను. అంగీకరించిన రాక్షసుడు అనకాదేవిని తలపై పెట్టుకొనుటకు దగ్గరకు వెళ్లి ఆ తల్లిని తగిలిన వెంటనే భస్మమైపోయెను. ఈ విధంగా జంబాసురుడు అంతమైపోయెను. లక్ష్మీపతి అయిన శ్రీహరి జంబాసురాది రాక్షసులకు అమృతం దక్కకుండా వారందరూ ఏదో ఒక రకంగా అంతమయ్యేలా ఈ విధంగా చేశను. దేవతలకు రాక్షసులతో కష్టాలు వచ్చినప్పుడంతా వారి బారి నుండి దేవతలను కాపాడి సదా వారికి హితమునర్చుచు వారి చేత సన్నుతింపబడే చరిత్ర గల దివిజ సన్నిత చరిత కలవాడు శ్రీహరి. సదా దివిజులైన సురులు స్వామిని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. అందరికీ స్వామియే దిక్కు కదా మరి. నీటి నుండి పుట్టిన పద్మముల వంటి కన్నులు కలిగి ఉండి సముద్రము వలె గంభీరుడవైన స్వామి, నన్ను నీ కరుణతో కాపాడుము కృష్ణ. దీనులకు దిక్కై నీచులను శిక్షించు స్వామి, నీకు నమస్కారములు. జై శ్రీకృష్ణ. మీకందరికీ ఈ ఆడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆడియోల కోసం పద్మలత ఆర్ అనే ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి.